నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గల బంజారా భవన్లో ఏర్పాటు చేసిన సంత్ సేవాలాల్ 285వ జయంతి వేడుకలు సందర్భంగా వాలీబాల్ పోటీలను టీపీసీసీ ఉపాధ్యక్షుడు తాహిర్ బిన్ హమ్దాన్ గురువారం రోజున ప్రారంభించారు. సందర్భంగా తాహిర్ బిన్ మాట్లాడుతూ బంజారా నాయకుల కోరిక మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సేవాలాల్ జయంతి రోజును సెలవు దినముగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సేవాలాల్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న బంజారా నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మల్లవత్ రాజేందర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకారం రవి, ఎస్టీసీఎల్ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు బాలరాజు నాయక్, కాంగ్రెస్ నాయకులు సంతోష్ నాయక్, లస్కర్ నాయక్, శివాజీ నాయక్, చందర్ నాయక్, ప్రవీణ్ నాయక్, బాలకృష్ణ నాయక్, రాములు నాయక్, బిఎస్ఎన్ రవి నాయక్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఆసిఫ్, తేనేటి జీవన్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు దిగంబర్ తదితరులు పాల్గొన్నారు. గణేష్ కోడు దృశ్యం రిపోర్టర్ సిరికొండ. జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం సేవాలాల్ జయంతిని ఈరోజు సెలవు దినంగా ప్రకటించిన సందర్భాన్ని ప్రభుత్వానికి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సిరికొండ మండలంలోని ఈ అన్ని గ్రామాల నుండి ఈ వారోత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భాన సేవాలాల్ గారి పేరు మీద వాలీబాల్ టోర్నమెంట్ ఏదైతే నిర్వహించబడుతుందో సిరికొండ మండల కేంద్రంలో ఏదైతే మన సేవాలాల్ భవనం అందులో టోర్నమెంట్ ఏదైతే వారం రోజుల పాటు నిర్వహిస్తున్న సందర్భాన్ని ఇందులో దాదాపు 15-20 టీంలు పాల్గొంటున్నటువంటి విషయాన్ని అందులో పాల్గొంటున్నటువంటి క్రీడాకారులకు సేవాలాల్ జయంతి సందర్భంగా వారికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అయితే సేవాలాల్ మహారాజ్ గారి ఆశీర్వాదంతో గిరిజన బిడ్డలే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని, తమ పాడి పంటలు పశువులు బాగుండాలని, అందరం కలిసికట్టుగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆ నూతన ప్రభుత్వం మా ఆకాంక్షల మేరకు పేద బడుగు బలహీన గిరిజన దళిత వర్గాల ఆకాంక్షల మేరకు పనిచేయడానికి ఉన్నటువంటి ప్రభుత్వంలో మేమందరం భాగస్వాములై ఈ సేవాలాల్ జయంతిని చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం. ఇందులో పాల్గొన్న ఈరోజు రామడుగు, ముషీర్ నగర్ టీములు ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మా గిరిజన నాయకులు, గిరిజన సోదరులు, గిరిజన చదువుకున్నటువంటి యువకులు ఇంకా భవిష్యత్తులో తమ జీవితాలను బాగుపరుచుకోవడానికి మంచి చదువులు చదివి ఈ ప్రభుత్వంలో రాబోయే ఉద్యోగాల్లో వాళ్ళు మంచి స్థానాన్ని పొందాలని కోరుకుంటూ మరి ఒకసారి సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. జై సేవాలాల్. వేడుకలకు నువ్వు చెప్పాలి, నేను చెప్పరాదు, నేను చెప్పరాదు.